నమస్తే. నిన్న జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో, గోడ కూలి ఏదైతే రిటర్నింగ్ వాల్ కూలి 7 కార్మికులు కూడా భవన నిర్మాణ కార్మికులు ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా ప్రాంతానికి సంబంధించినటువంటి 7 కార్మికులు ఈ మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లి, ఎల్లమ్మ సంబంధించినటువంటి కాలనీలో చనిపోయినటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. దీనిపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయనే ఇప్పటికే అధికారులు కూడా ఆదేశించినటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ వాల్‌ని కూడా కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఈ యొక్క వాల్ను కట్టడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి భవన కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏదైతే 500 మీటర్లకు బయట ఉండాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇదే బిల్డింగ్‌లో కార్మికులు వర్క్ చేస్తూ ఉంటారు. పొట్టకూటు కోసం మరి వలస వచ్చినటువంటి ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వీళ్ళు పనిచేస్తున్నటువంటి తరుణంలో నిన్న సాయంత్రం జరిగినటువంటి ఏదైతే అకాల వర్షం, గాలి బీభత్సంతోటి ఈ రైలింగ్ వాల్‌కు ఆనుకుని ఇక్కడ ఉన్నటువంటి రేకుల షెడ్‌ని కొన్ని గుడారాలను కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. అయితే అదే సందర్భంలో నిన్న జరిగినటువంటి గాలి బీభత్సానికి ఇక్కడ రిటర్నింగ్ వాల్ ఏదైతే ఉందో ఈ రిటర్నింగ్ వాల్ పూర్తి స్థాయిలో కూలి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నివసిస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ కార్మికుల నివసిస్తున్నటువంటి వాళ్ళ పైన పడడం జరిగింది. దాంతోటి పూర్తి స్థాయిలో అంటే ఇది ఒక 30 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ రిటర్నింగ్ వాల్. ఈ రిటర్నింగ్ వాళ్ళు పూర్తి స్థాయిలో కూలి వాళ్ళ మీద పడడంతో మట్టి దిబ్బలు పెద్ద ఎత్తున కూడా వాళ్ళ పైన పడడం జరిగింది. నిన్నటి నుంచి ఈ యొక్క సహాయ చర్యలు ఇక్కడ ఒక పక్కన జిహెచ్ఎంసీ అధికారులు కానీ మరొక పక్కన టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి సిబ్బందితోటి ఇక్కడ వీటిని తొలగించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. పెద్ద పెద్ద జేసీబీలను తీసుకొచ్చి మట్టి దిబ్బల్లో ఇరుక్కున్నటువంటి డెడ్ బాడీలను 7 డెడ్ బాడీలను కూడా ఇక్కడ తీయడం జరిగింది. డెడ్ బాడీలను గాంధీ మార్చురికి తరలించినటువంటి పరిస్థితి. మరో పక్కన మరో 4 కార్మికులు సైతం కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బాచుపల్లిలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. అయితే చనిపోయినటువంటి వ్యక్తులందరూ కూడా 20-30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు. మరో పక్కన 4 ఏళ్ల బాలుడు సైతం కూడా ఈ యొక్క ఘటనలో ఈ యొక్క సంబంధించినటువంటి నిన్న కూలినటువంటి గోడ కూలినటువంటి ప్రమాదంలో మరణించినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు ఒకసారి పేర్లను కనుక చూసుకున్నట్టయితే తిరుపతి రావు, శంకర్, రాజు యాదవ్, ఇమాన్షు, ఖుషి, గీత వీళ్ళందరూ కూడా చనిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా సంబంధించినటువంటి రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులుగా చెప్తా ఉన్నారు. అయితే ఈ సంబంధించినటువంటి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్‌కి ఒక పక్కన హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్‌కి సంబంధించినటువంటి అధికారుల యొక్క నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఈ యొక్క కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ కొంతమంది చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికీ దీనిపైన ఉన్నటువంటి అంటే ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్‌కి సంబంధించినటువంటి వ్యక్తితో పాటు మరో పక్కన ఈ సెంటరింగ్‌కి సంబంధించినటువంటి ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో వీళ్ళపైన ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇట్లాంటి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు కొంత కాసులకు కకృతిపడి ఇట్లాంటి ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్ ఇస్తా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళని పొట్టన పెట్టుకుంటా ఉన్నారు. అయినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో ఇక్కడ హైదరాబాద్ నగరంలో చాలా సంఘటనలు ప్రతిసారి జరుగుతూ ఉన్నాయి. ఈ జరుగుతున్నటువంటి సందర్భంలో ఎక్కడ కూడా చర్యలు తీసుకోవట్లేదు. కేవలం ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే వాళ్ళు ఎంతో కొంత చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు కనబడట్లేదు. దీనిపైన పూర్తి స్థాయిలో తక్షణమే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇదే రేకుల షెడ్యూలు 3-4 జేసీబీలతోటి ఇక్కడ ఉన్నటువంటి ఈ మట్టి దిబ్బల్లో కూరుకున్నటువంటి ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు మృతదేహాలని తీయడంలో ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ మరొక పక్కన ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా చాలా కష్టపడి మరి చాలా గంటల తర్వాత సుమారుగా 7-8 గంటల తర్వాత ఇక్కడ మృతదేహాలను బయటికి తీసి మార్చురికి ఎంజిఎం గాంధీ ఆసుపత్రికి పంపించినటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. దీన్ని చూడాలి. మరి దీనిపైన బాధ్యులైనటువంటి వారిపైన పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఇక్కడ ఉన్నటువంటి అక్రమమైనటువంటి నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులపైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పైన చూసుకోవచ్చు మొత్తం ఈ మట్టి దిబ్బలను మరో పక్కన ఈ కూల్చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మనం ఇదే సంబంధించినటువంటి రిటర్నింగ్ వాల్ ఏదైతే ఉందో అటు పక్కన కూలడం జరిగింది. అయితే ఈ రైలింగ్ ఏదైతే రిటర్నింగ్ వాల్ ఏదైతే ఉందో ఇది ఇప్పటికి కూడా కుంగినట్టుగా కనబడతా ఉన్నది. అంటే మరొకసారి వర్షం కనుక వచ్చినట్టయితే గాలి బీభత్సం వచ్చినట్టయితే ఈ సంబంధించినటువంటి రిటర్నింగ్ వాల్ సైతం కూడా కూలేటువంటి ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితి. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ దీనిపైన ఉన్నతాధికారులు ఈ టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి అధికారులు కానీ జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి అధికారులు కానీ ఇక్కడికి వచ్చి చూసినట్టయితే వీళ్ళ బండారం కూడా బయటపడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దీనిని కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది కార్మికులను పెట్టి మరి కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇది కనిపించొద్దు, వాళ్ళను మళ్ళీ కళ్ళు కప్పాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇట్లాంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే నాసి రకంగా కట్టినటువంటి ఈ గోడలతోంటే ఇట్లాంటి ప్రమాదం జరిగిందన్నట్టుగా తెలుస్తూ ఉంది. అభం శుభం తెలియనటువంటి వాళ్ళు
పొట్టకూటి కోసం చేత పట్టుకొని వలస వచ్చినటువంటి కార్మికులు ఇట్లాంటి మృతి చెందడం పట్ల ఇక్కడ స్థానికులు కూడా కొంత దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఇక్కడ పోలీసు అధికారులు కానీ, జీహెచ్ఎంసీ అధికారులు కానీ, టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ ఈ సంబంధించినటువంటి భవన నిర్మాణ కాంట్రాక్టర్ పైన కానీ, ఇక్కడ కూలీలను తీసుకొచ్చినటువంటి సెంటరింగ్ కార్మికులకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ పైన కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఏదైతే గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఒకసారి డెడ్ బాడీలను కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 6గురు కూడా 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు చనిపోతుంటే ఒక చిన్న బాబు కూడా 4 ఏళ్ల బాలు కూడా చనిపోయిండు ఈ యొక్క ఘటనలో. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంబంధించినటువంటి సహకారాలు చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి బాడీలను కూడా తీసుకెళ్లి గాంధీ ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. మరో పక్కన 4 కార్మికులను కూడా గాయపడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఒకసారి అక్కడ ముందున్నటువంటి ఏవైతే ఈ రేకులు ఉన్నాయో ఈ రేకుల షెడ్లోనే అంటే దీనికి ఆనుకునే వాళ్ళు ఈ రేకుల షెడ్లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే తొందరగా అంటే భవన నిర్మాణం కార్మికులు కాబట్టి వీళ్ళు తొందరగా పనికి రావాలన్నటువంటి ఉద్దేశంతో ఒక పకడ్బందీగా వాళ్ళకు ఈ గోడకు ఆనుకునే షెడ్యూల్ వేసిండు ఇక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణ సంబంధించినటువంటి కాంట్రాక్ట్. కానీ నిబంధనలు ఏమి చెప్తుంటే అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్కి 500 మీటర్ల తర్వాత ఎవరైతే కార్మికులు పనిచేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క షెడ్యూల్ను వాళ్ళ యొక్క నివాసాలకు సంబంధించినటువంటి గుడిసెలు వేసేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ నిబంధనలను తుగ్గులను తొక్కుతూ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కేవలం 50 మీటర్ల పక్కనే మరి ఈ యొక్క నిర్మాణాలకు సంబంధించినటువంటి చేపట్టడంతో ఈ యొక్క ఘటన జరిగిందన్నట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి వీటిపైన ఎవరైనటువంటి ఈ సంబంధించినటువంటి సంఘటనకు బాధ్యులైనటువంటి వాళ్ళపైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో మనం కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. కెమెరామెన్ గణేష్తో అనిల్, మన తొలి వెలుగు, హైదరాబాద్.